అమ్మ కవితమ్మ గారు ఒక మాట అనుకుందాం. మీరు ఎన్ని బుక్కులు తెచ్చుకోవాలి? మీరు ఒక కోటి బుక్కులు కొన్నా సరిపోవు కదా! ఈ ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఏడాది కాలం ముచ్చటే చెప్తున్నా, మళ్ళీ ఇక 4 ఏళ్ళు ముందటికి పోవట్లే. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు, లేకపోతే వీళ్ళు చేసే తప్పులు నోట్ చేసుకోవాలంటే కోటి బుక్కులు కొన్నా కూడా సరిపోవు. ఒక్క బుక్ పట్టుకుంటే ఏం సరిపోతుంది చెప్పండి? ఒకటా రెండా? అసలు ఈ బుక్కులలో మీరు నింపడానికి వాళ్ళు ఇచ్చిన మాటలు, ఏదైతే మాట ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందో అవి నోట్ చేసుకోనికే సరిపోదు ఆ బుక్. ఇక అరాచకాలు, అన్యాయాలు అవన్నీ ఏడ రాస్తారు? అవన్నీ ఏడ రాస్తారు? ఎవరికి రుణమాఫీ అందలే, ఆటో కార్మికులకు న్యాయం జరగలే, మహిళలకు డబ్బులు రాలే 2500, వీళ్ళు తులం బంగారం ఇయ్యలే, అనుకున్నట్టు రైతు బంధుకు వాడలే, ఏమీ జరగలే. అవి రాయనికి బుక్ సరిపోదే. ఇక మళ్ళీ వీళ్ళు అరాచకాలు, అన్యాయాలు అడిషనల్ ఇంకేట రాస్తారు? మీ జీవితకాలం సరిపోదు ఇవి వచ్చిన ఏడాదిలో జరిగిన అన్యాయాలు రాయాలంటే. అంటే అంత అధ్వానమైన పరిస్థితి, అంత అన్యాయాలు జరిగినాయి. జరగలేదంటే నిజంగా జరిగినాయి. వచ్చిన ఈ 1.5 ఇయర్లోనే గింత జరిగితే ఇంకా ఏడాదిన్నర కూడా కాలే. ఏడాది మీద 4 నెలలు ఏమో అవుతూ ఉన్నది. వచ్చి 14 నెలలు ఏమో అవుతూ ఉన్నది. 14 నెలల్లో గింత చేసేస్తే ఇంకో 4 ఏళ్ళు, ఇంకో 3.5 ఏళ్ళు టైం ఉన్నది వీళ్ళకు. ఇంకెంత అన్యాయాలు చేస్తారు? అంటే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని పేరు పెట్టుకున్న వాళ్ళు మరి ప్రజలకు ఏడ న్యాయం చేసారు చెప్పండి?